జితేష్ శర్మ ఎలా అంటే గైస్ అతను ఎప్పుడు కోరుకుంటా ఉంటాడు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే నేను వచ్చి సేవ్ చేయాలని. బట్ ఈసారి అతనే ఫెయిల్ లో ఉన్నాడు. అలానే ఉంటాడు. సుదర్శన్ 100 కొట్టాడు. అవును, మా వాడు ఫామ్ లోకి వచ్చాడు. నేను చెప్తూనే ఉన్నాను సీజన్ స్టార్టింగ్ నుంచి, అసలు ఏం కొట్టుర్రా నాయన. అసలు ఒక టీం సరిగ్గా ఆడితే మాత్రం మన సిఎస్కే లాగా ఆడాలా. సంజు శాంసన్ 101 కొడితే 104 కొట్టారు కదరా. ఈ టీం అంతా కలిసా సిగ్గుండాలరా. హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్టర్డే మ్యాచ్ అయితే ఆర్సీబీకి జీటీకి మధ్య జరిగింది. ఆర్సీబీ అయితే విన్ అవడం జరిగింది. లాస్ట్ నేను హ్యాట్రిక్ కూడా 2 మ్యాచెస్ అయితే మనం అయితే గెలిచాం. లాస్ట్ ఆర్ఆర్ మనమే గెలిచాం. మొన్న సిఎస్కే అయితే అది మామూలు గెలుపు కాదు, సిగ్గుండాలి మాట్లాడడానికి. నిన్న రాలేదు, భయపడిపోయి ఈ ఊరికి వెళ్ళి మరీ దానుకున్నాడు. ఇంట్లో కూడా లేడు. ఇంట్లో ఉన్నావా? లేదు, ఊరికి వెళ్ళాను. చెప్పా కదా. అసలు వీడైతే నా వణికిపోవడం అని కాదు, ఎన్ని చిన్న మాటలు ఎన్ని కూడా. అసలు ఏం కొట్టుర్రా నాయన. అసలు ఒక టీం సరిగ్గా ఆడితే మాత్రం మన సిఎస్కే లాగా ఆడాలా. మీరు ఎంఐ టీం వాళ్ళు కూడా అట్టే ఆడతారులే రేపు 2 మ్యాచ్. అరే నువ్వు ఎంఐని తక్కువ అంచనా. ఎంఐని తక్కువ అంచనా వేయట్లేదు, కానీ చండాలంగా ఆడింది ఎంఐ. ఓకే గైస్, అదైతే మాట్లాడకూడదు. ఒక 10 సెకండ్లు మాట్లాడతాం మ్యాచ్ గురించి. సంజు శాంసన్ 101 కొడితే 104 కొట్టారు కదరా. ఈ టీం అంతా కలిసా సిగ్గుండాలరా. అసలు గైస్ అసలు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఏం కొట్టారు కదా, ఏం కొట్టలేదు. అసలు చెప్పాలంటే స్కై బాగా ఆడాడు. తిలక్ వర్మ వాళ్ళిద్దరి వల్ల స్కోర్ వచ్చింది. ఒకనొక టైంలో అయితే ఆ 40 కొట్టరా ఏమో అనిపించింది, భయం వేసింది. కానీ కొట్టిన తర్వాత హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే మనం అయితే మాట్లాడడం ఫస్ట్ నెక్స్ట్ మ్యాచ్ గురించి, నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడదాం. వీడు ఎప్పుడు ఇలానే విరవేగుతాడు. ఒకసారి ముంబై ఫామ్ లోకి వచ్చిందో చూపిద్దాం. ఓకే, ఈ టీం జీటీ, నా టీం ఆర్సీబీ. మా వాళ్ళు 3 వికెట్లకే 205 కొట్టారు గైస్, 3 వికెట్స్. ఓకే, అదంతా మంచిదే. బట్ జీటీలో నాకు నచ్చింది ఏంటంటే ఎంత అలానే ఉంటుంది. సుదర్శన్ 100 కొట్టాడు. అవును, మా వాడు ఫామ్ లోకి వచ్చాడు. నేను చెప్తూనే ఉన్నాను సీజన్ స్టార్టింగ్ నుంచి, వాడు ఆరెంజ్ కప్ హోల్డర్ అవుతాడు ఈసారి కూడా. ఓకేనా. మళ్ళీ శుభ్మన్ గిల్ 32 కొట్టాడు. బట్లర్ 25 కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 19, జేసన్ హోల్డర్ 23. మాది వికెట్లు కొంచెం తక్కువ పడ్డా కానీ కొంచెం మేము స్కోర్ అయితే పర్లేదు, బాగా కొట్టాము. బాగా కొట్ల పర్లే. చిన్న స్వామిలో స్టేడియంలో 200 కొట్టాము మేము. నిన్న 196 ప్లస్ ఉంటదని గ్రౌండ్ లో. తర్వాత చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే నేను చెప్తా వాడి పేరు తెలియదులే నీకు. జేకబ్ బెథెల్ గైస్, ఇంగ్లాండ్ ప్లేయర్, యంగ్స్టర్. ఓకే, అంత ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచి ఫామ్ లో వస్తాడు. సాల్ట్కి ఏదో కొంచెం ఇష్యూ ఉంది. నెక్స్ట్ వచ్చి విరాట్ కోహ్లీ అదర్ కొట్టాడు నిన్నైతే. పడిక్కల్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ 100+ పార్ట్నర్షిప్ మంచిగా చేశారు. పటీదార్ చూసుకుంటే కెప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పలేం, అది 5 balls 8 runs కొట్టాడే. ఉండు, అదే ఇన్నింగ్స్. జితేష్ శర్మ అదే ఇన్నింగ్స్. జితేష్ శర్మ ఎలా అంటే గైస్ అతను ఎప్పుడు కోరుకుంటా ఉంటాడు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే నేను వచ్చి సేవ్ చేయాలని. బట్ ఈసారి అతనే ఫెయిల్ లో ఉన్నాడు. అతనే ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. బట్ మన కృణాల్ పాండ్యా అయితే మంచి ఫినిషింగ్ ఇచ్చాడు గైస్. అసలు అతను బౌలరు, స్పిన్నరు, ఫాస్ట్ బౌలరు, ఫినిషరు అన్ని ఎక్కువ మంది ఓపెనింగ్ కూడా వచ్చేస్తాడేమో నాకు తెలిసి. గైస్ చెప్పా కదా, ఒక టైంలో కృణాల్ పాండ్యా కూడా నాలాగే ఇప్పుడు నేను ఎట్లున్నాను. అసలు వీడు వేస్ట్ ఫెలో గైస్. అసలు ఒక్క ఓటమి నాగానే దాంకోవడం ఏంది మరి ఘోరంగా. అయితే నేను చూడండి ఎన్ని ఓటమిలు, 4 ఓటమిలు వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్. దాంగోలేదు గైస్, చెప్తున్నా కదా 4 ఓటమిలు వచ్చాయి. 40 వచ్చినా కానీ మీ ముందు ఇట్లాగే మాట్లాడతా నేను. సరే, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం. ఇంకోటి ఏంటో తెలుసా గైస్, మనం ఇప్పటికీ 2 హ్యాట్రిక్లు కొట్టాం. తర్వాత మొన్న కూడా హ్యాట్రిక్ అయ్యేది, మై మిస్టేక్ వెళ్ళిపోయింది. అట్లా ఉండాలిరా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే. నన్ను చూసి నేర్చుకో. అండ్ వికెట్స్ గురించి చూసుకుంటే మాత్రం రషీద్ ఖాన్ నిన్న బాగా వేసాడు స్పెల్. నిన్నైతే ఎక్స్పెన్సివ్ అయింది కొంచెం. కానీ ఈరోజు ఇంకా నిన్న మ్యాచ్ చూసుకుంటే ఇంకా అలా అయిపోయింది కాబట్టి ఏం చేయలేము. బట్ ఈ రోజు చూసుకుంటే మనకి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ పంజాబ్. ఢిల్లీ నీదిరా, ఢిల్లీ నీది, పంజాబ్ నాది. పంజాబ్ అంట సర్లేండి, భయము వీడికి భయము. సరే, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ సన్ రైజర్స్. నేను చెప్తున్నా కదా ఈ మ్యాచ్ మాత్రం నేను సన్ రైజర్స్ గైస్ నాది.
సరే గైస్, నేను ఆర్ఆర్ లోనే ఉంటాను. ఎందుకంటే ఇది హల్లా బాల్ అవుతాడు లాస్ట్ కి, అందుకని. సరే సరే సరే, నేను పంజాబ్ తీసుకుంటున్నా ఫస్ట్ మ్యాచ్. పంజాబ్ ఎస్ఆర్ఎస్ తీసుకున్నావు కదా? ఎస్ఆర్హెచ్ రెండు నీ టీమ్స్ రా. పంజాబ్ నా టీం, నువ్వు షోల్ చేయబాక. సరే గైస్, ఎస్ఆర్ఎస్ తీసుకున్నాడు కాబట్టి నేను పంజాబ్ తీసుకున్నా. లేదు తేడా ఏం లేదు. లేదు పంజాబ్ నాదే, ఎందుకంటే మేము ఈ రోజు మంచి ఫామ్ లో ఉన్నాము. టీం అంతా మంచి ఫామ్ ఉంది, అందుకని నేను తీసుకుంటున్నాను. ఏం కాదు కానీ. లేదురా పంజాబ్. అరే సరే ఎస్ఆర్ఎస్ తీసుకోరా, ఎస్ఆర్ఎస్ తీసుకో. పంజాబ్ తీసుకుంటున్నాం, ఢిల్లీ నీదిరా. మామూలుగా ఢిల్లీ నీ టీమే, పంజాబ్ నాది. సరేలేండి గైస్, ఏడుస్తున్నాడు. ఇది భయం, ఈడికి భయం. సరే గైస్, మనకేం లేదు కానీ ఊరికే అట్లా అన్నాను, తడిచిపోతాయి. గైస్ ఈ రోజు చెప్తున్నా కదా, నాకెంత పంజాబ్ కొంచెం ఉన్నా కానీ DC గెలవబోతుంది. అండ్ మనం ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే తీసుకోబోతున్నాం. ఎందుకంటే SRH వీడికే ఇస్తున్నాం, ఎందుకంటే ఈడిస్ వస్తున్నాడు కాబట్టి. లేదు, ఎందుకంటే ఇప్పుడు గెలిచే టీము మనకే వస్తుంటాయి ఇప్పుడు. కాకపోతే గైస్ ఈ రోజు అయితే DC పంజాబ్లో చూసుకుంటే మనకి ఈరోజు DCలో మాత్రం నాకు తెలిసి అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీరా జరిగేదే, ఢిల్లీ హోమ్ గ్రౌండ్. KL రాహుల్, అక్షర్ పటేల్. ఈ రోజు చెప్తున్నాను కదా, మేబీ ఈ రోజు చెప్తున్నా కదా, ఈ రోజు నితీష్ రాణా, నిశాంక బ్యాటింగ్ అదరగొడతారు. KL రాహుల్, నేను అక్షర్ పటేల్ గురించి చెప్పట్లా, నేను నిశాంక గురించి చెప్పా, అక్షర్ పటేల్ గురించి చెప్పా. నితీష్ రాణా గురించి చెప్పా. బౌలింగ్ సమీర్ రిజీ కూడా బాగా ఆడతాడు, పర్ఫార్మెన్స్ అయితే. ఈ రోజు బౌలర్స్ లో చూసుకుంటే లుంగి ఇంగిడి 3 వికెట్స్ తీసే ఛాన్స్ ఉంది, గ్యారంటీ చెప్తున్నా. నటరాజన్ కూడా ఈరోజు ఫామ్లోకి వస్తాడు, 2 వికెట్లు తీస్తాడు పక్క. అట్లా ఉంది మా బౌలింగ్. అండ్ మీ దాంట్లో చూస్తే ఈ రోజు ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా బాగా ఉంది. ఈ రోజు అయితే అయ్యర్ 10కి 12కి ఆపిచ్చేస్తాం అయ్యర్ని, ఎందుకంటే ఎక్కువ కొట్టనేము. తర్వాత ప్రియాన్స్ ఆర్య రాగానే డక్అవుట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే కూపర్ కాలనీ కొంచెం ఆడితే బాగుంటది ఈ రోజు నుంచైనా. లేదు గైస్, ఎందుకంటే ఈరోజు మా టీంలో అయితే మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఒక ప్లేయర్ అని కాదు, టీం అంతా కలిసి ఒక కలెక్టివ్ పర్ఫార్మెన్స్. కానీ ఈరోజు నాకేంటంటే స్టాయినిస్ అనేది టాప్ ఆర్డర్ లో కొంచెం తెప్పిస్తే బాగుంటుంది. స్టాయినిస్ ని ఎడో లాస్ట్ లో చేస్తారు. చేసింగ్ టైంలో కూడా, చేసింగ్ టైంలో ప్రాబ్లం అదే కదా. స్టాయినిస్ వచ్చేసి నెంబర్ 5 కానీ నెంబర్ 4 కానీ వస్తే ఇది మరి దారుణం చూడేడా. ఓకే సరేలే, నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. కానీ నేహల్ వదేరా ఉన్నాడు, మీకు మంచి టీం ఉంది. తర్వాత మ్యాచ్ లో చూసుకుంటే మా వాళ్ళు ఇంకా చెప్పుకునే అవసరం లేదు, కాటేరమ్మ కొడుకులు. అరే మీది ఆర్ఆర్ అన్నావు కదరా? ఆర్ఆర్ కదా, రోస్ మిల్క్. ఈరోజు మ్యాచ్ జరిగేది వచ్చేసి జైపూర్ లో గైస్. జైపూర్ కాబట్టి మాదే, మ్యాక్సిమం మాదే మ్యాచ్ అయితే, అది కన్ఫర్మ్. లేదు ఎందుకంటే ఢిల్లీ హోమ్ గ్రౌండ్, ఢిల్లీ గెలిచేస్తుంది. రాజస్థాన్ హోమ్ గ్రౌండ్, జైపూర్లో గెలిచేస్తాం మేము. ఓకే గైస్, ఈరోజు మన మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్కి ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ స్ట్రెంగ్త్ బాగుంది, బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఫీల్డింగ్ కూడా క్యాచింగ్ బాగుంది, బట్ గ్రౌండ్ ఫీల్డింగ్ ఒకటే, ఏదో బాల్ బౌండరీ లైన్ మీదకి వెళ్తుంటే కావాలని దాని మీద నెట్టేసేయడం అలా చేస్తున్నారు. నువ్వే ట్రోల్ చేస్తున్నావు. ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎస్ఆర్హెచ్ లో డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్ లో ఇంకా ఆర్ఆర్ లో ఏంటంటే, ఆర్ఆర్ లో ఎంత డ్రాబ్యాక్స్ ఉన్నా జడేజా ఒక్క నిలబడి కూడా గెలిపించేస్తున్నాడు. చెప్పాలంటే జడేజా గైస్ ఈ మధ్య ఆర్డర్ లో ఆర్ఆర్ కి ఫెయిల్ అయినా చేస్తున్నాడు. ఇప్పుడు సంజు శాంసన్ ఎలా స్ట్రెంత్ అయ్యాడు CSK కి, జడేజా కూడా అట్లాంటి ట్రేడే అయ్యారు. 2 టీమ్స్ కి ఈక్వల్ గా ఉన్నారు చెప్పాలంటే. ఇప్పుడు మనకి ట్రేడ్ కొన్ని దగ్గర జరిగింది, LSGకి అర్జున్ టెండూల్కర్ జరిగింది, యూజ్ చేసుకోవట్లేదు. ఏదో బాయ్ లా వాడుకుంటున్నారు తప్ప యూజ్ చేసుకోవడం. వాటర్ బాయ్ అదే స్ట్రాటజీలు ఏమన్నా ఇస్తాడేమో నాకు తెలిసి, మేబీ చూడొచ్చు. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ DC గైస్, గెలిచేది ఎట్లా పంజాబే గైస్. DCA గైస్, వీడి మొహం వీడు అంటానే ఉంటాడు. సెకండ్ మ్యాచ్ అయితే చెప్తున్నా కదా, సెకండ్ మ్యాచ్ SRH ఓడిపోబోతుంది ఈరోజు. కొంచెం బాధగా అనిపించినా కానీ SRH అదే నిజం, అది వాస్తవం. ఓకే నేను ప్రిడిక్షన్ కూడా ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ లో DC అయితే ఢిల్లీ కాబట్టి, ఢిల్లీ హోమ్ గ్రౌండ్ నాకు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఆడ పిచ్చులు ఎలా ఉంటాయి. కాకపోతే అది కూడా మంచిగా ఒక 195+ కొట్టే మ్యాచ్ కంపల్సరీగా, ఎందుకంటే పంజాబ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 195+, 200+ కొడితేనే కొంచెం కష్టం. 220 కొట్టాలి వాళ్ళు, 220 కొడితే వాళ్ళు కొంచెం ఏదో డిఫెండ్ చేసుకోగలుగుతారు.
అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఇంకా రాజస్థాన్ మేబీ రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఎస్ఆర్హెచ్ చేసి చేయాలనిపిస్తుంది. లాస్ట్ 3 మ్యాచెస్ ఏంటంటే డిఫెండ్ చేసుకుంటే గెలిచింది. ఈ మ్యాచ్ అంటే చేస్తూ గెలవాలి. రాజస్థాన్ ని 190 ఆర్ 180 ఆ మధ్యలో ఆపేస్తే. మీ అందరికి ఒక విషయం చెప్పమంటారా, ఎస్ఆర్హెచ్ సిఎస్కే అంటే వీళ్ళు చేజ్ చేస్తూ ఈ మధ్య మ్యాచ్లు గెలిచినవి తక్కువ. అవును, ఫస్ట్ ఏంటంటే ఎక్కువ స్కోర్ కొట్టి డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ బౌలింగ్ తో. అక్కడ బౌలర్స్ కూడా అలాగా ఆడారు, అంటే ఫస్ట్ బ్యాటింగ్ కూడా అంతే రేంజ్ లో కొట్టడం అలా వాళ్ళకి ప్రెజర్ లేదు బ్యాట్స్మెన్స్ ఫస్ట్. అవును, తర్వాత ఏమవుతుందంటే టాప్ ఆర్డర్ ఒకసారి ఫెయిల్ అయింది వల్ల మొత్తం అవుతుంది. చేసింగ్ లో ప్రెజర్ వస్తుంది, అక్కడ ఇంకొక వికెట్ పడిపోతే ఇంకా డౌన్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రెజర్ ఎక్కువ బిల్డ్ అయిపోతుంది. మిగతా టీమ్స్ ఏంటంటే దాన్ని డిఫెండ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆర్ఆర్ టీమ్ లో చూడు, నీకు ప్రెజర్ ఉంటుంది, ఏంటంటే జడేజా అట్లాంటి వాటికి అంత ఈజీగా ప్రెజర్ చూసుకోలేడు. ఎందుకంటే పవర్ ప్లే కానీ బాగా ఆడితే మ్యాచ్ గెలిచేస్తుంది. అవును, ఇట్ మే బి చేసింగ్ ఆర్ చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా చెప్తాడు. ఎస్ఆర్హెచ్ కానీ ఆర్ఆర్కి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు. వాళ్ళు కానీ పవర్ ప్లేలో ఒక 70+ కొట్టారంటే మ్యాచ్ తిరగబడిపోద్ది వాళ్ళ సైడ్ అంతే. పవర్ ప్లేలో వికెట్ లాస్ అవ్వకూడదు, మరి లాస్ అవ్వకుండా కొట్టాలి. బట్ అభిషేక్ శర్మ ఉన్న ఫామ్ కి కూడా కొంచెం కష్టమే ఈరోజు మ్యాచ్ చెప్పాలంటే ఆర్ఆర్ కి. మేబీ ట్రావిస్ హెడ్ కి పెద్ద నాక్స్ అయితే రాలేదు గైస్. ఉన్న స్టార్స్ అయితే వచ్చి 5 స్టార్స్ అయితే వచ్చి. బట్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ సైడ్ ఉన్నాడు, క్లాస్ మారుతున్నాడు. ఇషాన్ కిషన్ గానీ, సాహిల్ అరోరా పార్ట్నర్షిప్ బాగుంది, క్యాచ్లు పట్టడంలో కూడా మళ్ళీ సాహిల్ అరోరా వీళ్ళందరూ బాగున్నారు, హర్ష్ దూబే గానీ. బట్ మెయిన్ గా ఎక్కడంటే వాళ్ళు ఒక్కసారి చేసి వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్ట్రెంగ్త్ ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే బ్యాటింగ్ ఉంది. ఇంకా ముందు మ్యాచ్ గురించి మేము ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే ఎక్కువగా ఎందుకంటే పీబీకేఎస్ కి బాగా అడ్వాంటేజ్ ఉంది ముందు మ్యాచ్ లో. శ్రేయస్ అయ్యర్ బాగా పారేస్తాడు, క్యాచ్లు పడ్డమైంది, ఆ రేంజ్ క్యాచ్లు. అసలు చెప్పాలంటే అది ఓడిపోదు, ఎప్పుడు టీం ఓడిపోదు కదా అంత ఈజీగా ఓడిపోనీడు. మేబీ అయ్యర్ ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ అయితే ఉంది, ట్రోఫీ అది కొట్టాలి. అది కొట్టాలని మేము కూడా అది కోరుకుంటాం. ఎవ్రీ ఐపీఎల్ ఫ్యాన్ కోరుకుంటాడు కంపల్సరీగా. అది అయ్యర్ మీద అంత హేట్రేట్ అయితే ఇక్కడ ఉండదు. తనంటే అందరికి ఇష్టమే, అతను. ఓకే, ఈ మ్యాచ్ చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ అనాలిసిస్. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మై నేమ్ రోహన్. ఇంకేం వద్దా, అంతే. రెడ్ హార్ట్, ఆరెంజ్ హార్ట్, అది ఇంకంతే గైస్. మనకు అయ్యేలా పింక్ హార్ట్, ఇంకా బ్లూ హార్ట్ అంతా అనుకున్నా. ఎల్లో హార్ట్ అంటే అనుకున్నా, వచ్చింది ఎల్లో హార్ట్ మొన్న పెట్టాలా. ఎందుకు సిగ్గులు ఉండాలా. సరే ఓకే ఎన్ని మాట్లాడితే మాట్లాడితే ఏడస్తాడు కుక్క పెట్టాడు.